హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పావుని మైదాతో చేస్తారు కదా. మామూలుగా అయితే నేను ఇక్కడ గోధుమ పిండితో ట్రై చేశాను. ఒకసారి ఎలా వచ్చిందో చూసేద్దాం పదండి. హెల్దీ వర్షన్లో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాట్ వాటర్ కాదు, జస్ట్ లూక్ వామ్ వాటర్ వేసుకోండి గోరువెచ్చగా. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ వరకు పంచదార, అలాగే 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 7 to 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటే ఈస్ట్ అనేది ఈ విధంగా యాక్టివేట్ అవుతుంది. ఈస్ట్ అనేది యాక్టివేట్ అవ్వకపోతే పావు అనేది బాగా రాదు. సో ఎక్స్పైరీ డేట్ అది చూసుకొని వాడుకోండి. ఇంక మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 4 కప్స్ వరకు గోధుమ పిండి వేసుకున్నాను. 4 కప్స్ అంటే ఇక్కడ 1/2 కేజీ వరకు ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను, కానీ ఇదైతే సరిపోలేదు. మీరు ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా ఈస్ట్ అనేది ఉంది కదా, అది కూడా వేసి ఇందులో ఒకసారి బాగా కలుపుకోండి. ఆ క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయ్యింది. అది వేసిన తర్వాత మనకి వాటర్ అనేది ఒక 1 కప్ వరకు దాదాపుగా పడుతుంది. కొద్దిగా సరిపడా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బటర్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసి మరొకసారి బటర్ అంతా కూడా ఈ పిండిలో కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి కిచెన్ కౌంటర్ టాప్ పైన పెట్టి ఆ చపాతీ పిండిని బాగా మద్దన చేసుకోవాలి. మనకి అరచేయి ఉంటుంది కదా, దాంతో బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి లోపల అనేది ఫ్లఫీనెస్ అనేది బాగా వస్తుంది. ఇది ఒక 10 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటే మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీనెస్ అనేది వస్తుంది. 10 మినిట్స్ వరకు ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దానిని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని మనం మిక్సింగ్ బౌల్ పెట్టుకున్నాం కదా, అందులోనే పెట్టి దానిపైన లైట్గా బటర్ అనేది అప్లై చేసుకోవాలి. అంటే డ్రై అవ్వకుండా ఉండేటట్టుగా బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని క్రింగ్ క్రింగ్ ర్యాప్ ఉంటుంది కదా, అది కవర్ చేసుకోవాలి. లేదంటే నార్మల్ మూత పెట్టుకున్నా సరిపోతుంది. నా దగ్గర ఉంది కాబట్టి నేను యూస్ చేసుకున్నాను. ఇది ఒక 1.5 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి డబుల్ సైజులో ఇలా వస్తుంది. చూసారు కదా, పిండి అనేది చాలా బాగా డబుల్ సైజులో వచ్చింది. ఇప్పుడు దీనిని మనం తీసి మళ్ళీ బాగా ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి. మనకి ఈ విధంగా కానీ డబుల్ సైజులోకి రాకపోతే ఈస్ట్ అనేది పంచైనట్లు. ఇప్పుడు దీనిని ఒక 5 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకొని మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్లో పెట్టుకోండి. నా దగ్గర కేక్ టిన్ లేదు, సో నేను ఇలా మామూలుగా పెట్టుకున్నాను. నార్మల్ ట్రేలో పెట్టుకొని బటర్ పేపర్ వేసి దానిపైన చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకున్నాను. సైజ్ అనేది మీ ఇష్టము, అన్నీ ఈక్వల్గా చేసుకుంటే బాగుంటుంది. అలాగే కేక్ టిన్ అయితే షేప్ అనేది బాగా వస్తుంది. ఇది నేను కూడా కొంచెం దూరంగా పెట్టేశాను. సో మనకి ఇది బన్స్ లాగా వచ్చింది అంతే తప్ప టేస్ట్ అయితే సేమ్ బాగానే వచ్చింది పావులానే. ఈ విధంగా అన్నీ బాల్స్ లాగా చేసి పెట్టుకున్న తర్వాత దీనిని ఇప్పుడు ఒక 1/2 అవర్ టు 1 అవర్ వరకు క్లాత్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఈ పిండి అనేది డబుల్ సైజులోకి అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా డబుల్ సైజులోకి వస్తుంది. ఇప్పుడు ఈ బన్స్ పైన పాలు వాటిపైన వేసి ఇలా ఈ విధంగా బ్రష్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వలన కలర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది స్ప్రెడ్ చేసేటప్పుడు ముందే ఓవెన్ని 180 డిగ్రీస్ దగ్గర ఒక 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో ఒక 180 డిగ్రీస్ దగ్గర 25 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే
పర్ఫెక్ట్గా వస్తుంది. ఓవెన్ లేకపోయినట్లయితే మనం కేక్ ఎలాగా తయారు చేసుకుంటామో స్టవ్ పైన అలా చేసుకోవచ్చు. నా దగ్గర ఓవెన్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా ఓవెన్లో పెట్టుకున్నాను. ఒక 25 మినిట్స్ తర్వాత చూసారు కదా, బన్స్ అనేవి బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు బన్స్ అనేవి వేడిగా ఉన్నప్పుడే వాటిపైన బటర్ని అప్లై చేసుకుంటే మనకి కలర్ అనేది షైనింగ్గా కనిపిస్తుంది. ఇలా బటర్ అప్లై చేసుకున్న తర్వాత దీన్ని అంటే చల్లగా అయినంత వరకు పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్నిటికీ బటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఇది కొంచెం ప్రాసెస్ అనేది లెంతీగానే ఉంటుంది. కాకపోతే హెల్తీ వర్షన్లో చేసుకోవాలని అనుకుంటే చేసుకోవాలి, ఇంకంతే. ఈ విధంగా మొత్తం బటర్ అప్లై చేసుకున్న తర్వాత చూసారు కదా, షైనింగ్గా బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీనిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుంటే మనకి సాఫ్ట్గా అంటే చల్లగా అవుతుంది కదా, అప్పుడు సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. చూసారు కదా, గోధుమ పిండితో పావ్ అనేది చాలా ఫ్లఫీగా వచ్చింది, సాఫ్ట్గా వచ్చింది. సింపుల్గా మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ కోసం ఒక కుక్కర్ తీసుకొని ఇందులో బంగాళదుంపలు, అలాగే క్యారెట్, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్ వేసుకొని ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసి ఒకసారి కలుపుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయాక చూస్తే వెజ్జెస్ అనేవి బాగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని స్మాషర్తో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. 4 విజిల్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కళాయి తీసుకొని ఇందులో బటర్ వేసుకోవాలి. బటర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే ఆయిల్ వేసుకున్నాను. వేడయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి వరకు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను, లేదా మీరు కావాలంటే మిక్సీ అయినా పట్టుకొని వేసుకోవచ్చు. టమాటా వేసుకున్న తర్వాత టమాటాలు సాఫ్ట్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్, అలాగే కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. టమాటా అనేది మనకి సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మనకి ఎక్స్ట్రా ఒక 1 గ్లాస్ వాటర్ వరకు పడుతుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి పావ్ బాజీ మసాలా ఉంటుంది కదా, అది మెయిన్ ఇంగ్రీడియంట్. మనం చేసేది అది కదా. పావ్ బాజీ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ కర్రీ అంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే, ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు కావాలంటే సాల్ట్ అండ్ అలాగే స్పైస్ లెవెల్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇంతే, పావ్ బాజీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఒక 1 టీ స్పూన్ వరకు బటర్ వేసి మూత పెట్టుకుని వదిలేస్తే ఆటోమేటిక్గా బటర్ అనేది కరిగిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఇక్కడ మనం బన్స్ చేసుకున్నాం కదా ముందు, వాటిని ఒక ప్యాన్ తీసుకొని అందులో బటరు అలాగే పావ్ బాజీ మసాలా వేసి ఫ్రై చేసుకున్నాను బన్స్ని బోత్ సైడ్స్. ఈవినింగ్ స్నాక్ ఆర్ డిన్నర్కి పర్ఫెక్ట్ రెసిపీ. ఒకసారి వీట్ ఫ్లోర్తో ట్రై చేసి చూడండి. హెల్తీగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.